ఇప్పుడు కేక్ మంచిగా బేక్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ తయారు చేసుకుందాము. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి, ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. చేసుకోవాలి 10 to 12 minutes చేసుకోవాలి. ఇలా అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలి, అప్పుడు కేక్ అనేది అడుగంటకుండా ఉంటుంది. సిమ్ కాకుండా మీడియం కాకుండా మధ్యలో పెట్టుకోవాలి. 10 to 12 minutes ఫ్రీ హీట్ చేసుకోవాలి. స్టాండ్ పెట్టుకోవాలి, పైనుంచి ఇందులో బయటికి పోకుండా ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత పైన వెయిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకుందాము. ఫస్ట్ మైదా తీసుకుందాము. 1/2 kg మైదా తీసుకున్నాను. ఇది మనం తయారు చేసుకునేది 1/2 kg స్పాంజ్. ఈ మైదా అనేది ఇట్లా ఇట్లా ట్యాప్ చేయకుండా, ఇది పౌడర్ కాబట్టి కింది పోతుంది కాబట్టి ఇట్లా చాక్తోని ఇట్లా అనుకొని ఇట్లా మెజర్ చేసుకోవాలి. బేకింగ్ సోడా ఇప్పుడు జల్లించుకోవాలి. మైదా, బేకింగ్ పౌడర్ 1 tablespoon, 1 teaspoon వేసుకోవాలి. జల్లించుకుందాం. కేక్ ఇట్లా జల్లించుకోవడం వల్ల మధ్యలో ఏమైనా ఉన్నా కానీ అది ఉంటే కేక్ అనేది మంచిగా రాదు. ఇప్పుడు ఇది సైడ్ పెట్టుకొని ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం. 1/2 cup ఆయిల్ తీసుకుందాము. మీరు ఆయిల్ ప్లేస్ లో బటర్ అయినా తీసుకోవచ్చు. బటర్ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేము తీసుకున్న ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్, హెల్త్కి చాలా మంచిది ఈ ఆయిల్. ఇప్పుడు 1/2 cup మిల్క్ మేడ్ తీసుకుందాము. అమూల్ అయినా తీసుకోవచ్చు, నెక్స్ట్ ఏదైనా తీసుకోవచ్చు మిల్క్ మేడ్. ఈ మిల్క్ మేడ్ ఆయిల్ మంచిగా బీట్ చేసుకోవాలి. ఇది బీట్ చేసుకుంటేనే పైకి అనేది, మనం కేక్ బేక్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది పైకి రాదు. ఎలక్ట్రిక్ బీటర్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రిక్ బీటర్ తోటి చేసుకోండి, లేని వారు ఇలా విస్కర్ తో అయినా చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఈ మిల్క్ మేడ్ అనేది రెండు మిక్స్ అయ్యి మంచిగా మిక్స్ అయ్యి ఆయిల్ సపరేట్ కాకుండా అంతసేపు కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మీకు ఈ మిల్క్ మేడ్ షుగర్ ఇంకా తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఒక 3 tablespoon షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకుంటే ఆ షుగర్ కరిగిన దాకా ఇట్లా కలుపుతూనే ఉండాలి. పౌడర్ అనుకో తొందరగా కరుగుతుంది. ఇప్పుడు నేను 3/4 cup పాలు తీసుకుంటున్నాను. ఇవి కొద్దిగా పోసుకుంటూ కలుపుకుందాం. ఇలాగ జల్లించి పెట్టుకున్న మైదా, సోడా ఇవి కూడా ఇందులో కొంచెం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు రాకుండా కొద్దిగా వేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది, ఉండలు రావు. కొద్దిగా పౌడర్ వేసుకుంటే కొద్దిగా పాలు పోసుకుంటే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుందాము. ఇది 1 kg కాబట్టి 1 spoon సరిపోతుంది. మీరు ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు దీనికి డబుల్ చేసుకోండి. ఎసెన్స్ వేసుకున్న తర్వాతకి ఎక్కువసేపు అనేది కలుపుకోకూడదు. ఒక 1 minute కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కలిపినాం అనుకో కేక్ అనేది పొంగదు. కేక్ టిన్ తీసుకున్నాము. ఇది ఐరన్ది. సిల్వర్ దానికన్నా ఈ ఐరన్ది హెల్త్ చాలా మంచిది, అందుకనే ఇది ఐరన్ తీసుకున్నాము. ఇది 1/2 kg కాబట్టి ఇట్లా కొలుచుకోవాలి. 6 inches ఉండాలి. ఇట్లా అయితేనేమో 3 inches ఉండాలి. అప్పుడు దీంట్లో అయితే 1/2 kg కేక్ అనేది బేక్ అవుతుంది. టిన్నుకు ఆయిల్ అప్లై చేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు బటర్ పేపర్ వేసుకుందాం. ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్నాం కదా, దీనిపై నుంచి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం.
ఈ బ్యాటర్ ఈ కేక్ టిన్నులో వేసుకున్నాం. ఇప్పుడు గిన్నె అందులో పెట్టుకున్నాము. మన బ్యాటర్ ముందే ప్రిపేర్ చేసుకునే ముందే ప్రీహీట్ పెట్టుకున్నాం అనుకో కరెక్ట్గా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఇందులో ఆవిరి బయటికి రాకుండా దీనిపైన వెయిట్ పెట్టుకుందాం. ఒక 35 minutes బేక్ అయిపోతుంది కేక్. ఫ్లేమ్ ఏమో సిమ్ టు మీడియానికి మధ్యలో పెట్టుకోవాలి. అప్పుడే అయితేనేమో 35 minutes పడుతుంది. మీరు ఇంకో కొంచెం తగ్గించారనుకో, ఫ్లేమ్ తగ్గిస్తే ఇంకా టైం ఎక్కువ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మంచి కలర్ కూడా వచ్చింది. ఒక టూత్ పిన్ అన్న ఒక చాక్ అన్న తీసుకొని ఇట్లా పుచ్చి చూసినాం అనుకో, తడి తగలలేదనుకో, తడి ఏం లేదు, ఇప్పుడు కేక్ బేక్ అయిపోయింది. ఇంకా అట్లా కాకుండా ఇట్లా కూడా డైరెక్ట్ చూసుకోవచ్చు. కేక్ని ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో, డౌన్ పోయి ఇట్లా పైకి వచ్చింది అనుకో, కేక్ మంచిగా బేక్ అయినట్టు. ఇందులోనే ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేకు మొత్తము చల్లారినాకనే చాక్తో ఇట్లా సైడ్కి ఇట్లా అన్నం అనుకో, కేకు టిన్ను నుంచి ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం ఇట్లా సైడ్ నుంచి అనుకోవాలి. కేక్ మంచిగా బేక్ అయింది. కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది. కేక్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో మళ్ళీ తిరిగి దాని ప్లేస్కి వచ్చేస్తుంది. ఇట్లా కేక్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బటర్ స్కాచ్ కేక్ ఇది, ఎగ్లెస్, ఎగ్ తోటి కూడా ఇంకా ఫ్లఫీగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పక ట్రై చేయవలసిన రెసిపీ, ఈజీ ప్రాసెస్. ఓవెన్ లేదు, బటర్ లేదు, నో సోడా కూడా ఏం వేయలేదు. ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. మంచి హెల్తీ కేక్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కేక్ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.